ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, క్రైస్తవ సోదరి సోదరులారా, ఈస్టర్ తరువాతి 5వ ఆదివారపు ఆరాధనలోనికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం, ప్రార్థించుకుందాం. గరుడైన తండ్రి, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు, వందనాలు. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం మా ప్రియులను ఈ రీతిగా లైవ్ టెలికాస్ట్ ద్వారా కలుసుకొని స్తుతించి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాలను బట్టి, ఈ యొక్క విధానాన్ని బట్టి మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు ఈ యొక్క ఆరాధన ప్రతి గృహంలోనికి వెళుతూ ఉంది. ప్రతి గృహము ఒక దేవాలయముగా మలచబడుతూ విశ్వాస కుటుంబాలు నిన్ను ఆరాధించడానికి వారి వారి కుటుంబాలలో నిన్ను భక్తితో, శ్రద్ధతో నీ దరి చేరి నేను స్తుతిస్తూ ఉండగా నీ ఆత్మ సన్నిధానము వారికి తోడుగా వచ్చి ఈ ఆరాధన ద్వారా వేరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొని మా ప్రియులందరికీ కూడా ఈ ఆరాధనలో ఉన్నటువంటి గొప్ప అమూల్యమైనటువంటి ఉన్నతమైనటువంటి భక్తిని, శ్రద్ధను కనుపరిచి దీవించి నడిపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి మొదటి కీర్తన, 1వ కీర్తన, అన్ని కాలంలో ఉన్న యెహోవా అనే బేతాళ జాన్ గారు రాసినటువంటి కీర్తన పాడుకుంటూ ఆరాధనలోనికి ప్రవేశించుదాం. అన్ని కాలం భూలా నున్నాయేహోవానే నిన్నాధారం బాయో కన్నా తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలి సన్నోతో లున్నాథమయ్యుండా మున్నే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిలాలోకమూలానో బొన్నోగా చేసిన బలుడావివే ఉన్నాలోకమూలా నుడుగాక కరుణాసం పన్నాతతో నేలో ప్రభుడావివే అన్ని జీవుల నెరిగి యాహారమిచ్చుచు నన్నా సర్వజ్ఞ డవో నీవే ఎన్నా సాఖ్యమోగాక ఉన్న లక్షణమూలా సన్నోతే చుటాకోదే జాలుదునా అన్ని కాలంబులా నున్నాయేహోవానే నిన్నాధారం బాయో
కన్నా తండ్రి ఉతింపాని వంచు పోషింపాని వంచు గిట్టే పాని వంచు గిట్టెతును వట్టి ప్రాణికి మాలి నటి మానవులాచే పట్టి రాక్షి పాబా దిండవచ్చు దట్టమైన కృపను దరిచేర్చానాకేచే పట్టాయి నిలాచండు ప్రభుడవచ్చు గడ్డాడాచే గాడా మోటో దనుకానా పట్టు కలదేనో ప్రాస్తుతింతు అన్ని కాలముల నున్నాయేహోవాయే నిన్నాధారం బాయో కన్నా తండ్రి కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరేశుడా వేవో పాపి నేను సారా భాగ్యుడా వీవో జగతిలో నా కన్నా దారిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవో నీవో ఘోరాదుర్గుణసం చారి నేను ఎరేతి స్తుతితు నెరీతి సేవితు నిరామెనక ప్రోవా నిరనమ్మితి అన్ని కాలముల నున్నాయేహోవానే నిన్నాధారం బాయో కన్నా తండ్రి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడికొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలిగితే దేవుని ఎందుకు చేరుదను. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులరా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభునామము వలననే మనకు సహాయము కలుగుచున్నదే.
ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములో నేను ఒప్పుకొందునను కొంచెనే. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, వీరులము పాపుల వగమే స్వాభావికముగా పాపుల మనయు అపవిత్రుల మనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరములను ఎందుకు ఆశ్రయానికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవడకై నీ జనదైవ కుమారునిచ్చిన మిగిలి కనగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయమని నీ చేత నిత్య జీవం పొందినట్లు ఎలుగుచు నిత్యత్వలుగుచు సరైన జ్ఞానం ఈ వాక్యం తగిన ధైర్యము మా ఎదురి పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడికై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఇచ్చి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి భక్తి పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుగా విద్దుము. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. హల్లెలూయా. విధిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువా మామోను కనికరింపు. ప్రభువా మామోను కనికరింపుము. క్రీస్తు మామోను కనికరింపుము. క్రీస్తు మామోను కనికరింపుము. ప్రభువా మామోను కనికరింపుము.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాగు సమాధానం నరులకాయనాదాయ. ప్రభువైన దేవా పరమారాజా సర్వపరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనకమీను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదాల చియురీకు మహిమా స్తుతి కృతజ్ఞత నీచుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయ లోకపాపముయ ఏక దేవుని గొర్రె విలాపమును కనికరించుము చల్లగా. లోకపాపములు మోసుకొని యేసు రక్షక వాసిగా జగముని కుడివైపు కూర్చుండు. యేసు ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థిద్దాము. మేళ్ళన్నిటికీ కారకుడవైనవు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశము వలన మేము మంచి వాటిని యోచించి నీ కృప గల సహాయం వలన మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుతూ పరిపాలించుచున్నట్టు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాము. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము చదువుగా విందము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి
19వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుతాము. యోహాను సువార్త 17వ అధ్యాయము సువార్త పంచభాగం చదువుగా. ఓ ప్రభువా నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఈ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఈ వాక్య భాగము ఇంతటితో సమాప్తం. ఓ క్రీస్తు మామును కనికరింపు. ఆ రీతిగా నిలుచుండి అపోస్తలుల విశ్వాసమును మన విశ్వాసముగా ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువుని యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములో దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేత వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందుము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 474వ కీర్తన. యేసుల కొరకై ఎలా జీవించేదా అనే రావి జాన్సంద్రరావు గారు రాసినటువంటి కీర్తన పాడుకుందాం. యేసుల కొరకై ఎలా జీవించేదా కొన్ని చరణాలు పాడుకుందాం. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగానే నన్ను దినము దోషములన్నీ భావెను మోక్ష నివాసమున ప్రభు చేయునుగా. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగానే నన్ను దినము నాశనకరమగు గుంటలు నుండి మోసకరం పగుయోపి నుండి నాశచినిలపై కేతెను నన్ను పిశాచి పదంబున తొలగించే. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగా నన్ను దినము శోధన బాధలు శ్రమలిలగలిగిన ఆదుకొను నా ప్రభువనిశం. వ్యాధులు లేవలు మరణము వాంచిన నాదుడే నా నిరీక్షణగున్. యేసుని కొరకై ఇలా జీవించే భాసురముగానే నన్ను దినము ప్రభునందానందితును నిరతం ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే దీక్షను ఇలా నా చింతలు అభయముతో స్తుతి
జీవించేద బాసురముగనే నన్ను దినము యౌవన జనమాయిది ఏ సమయం యేసుని చాటనురారండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింప యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నన్ను దినము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుంటాము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈస్టర్ తరువాతి 5వ ఆదివారము ఈ రీతిగా మనము దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయమును బట్టి ఆయన నామానికి మనం వందనస్తులమై ఉన్నాము. అందరూ బాగున్నారు కదా? దేవునికి వందనాలు. ఎందుకంటే ఈ లోకము లేక మనమున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు చాలా భయానకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఆయన ఉచితమైనటువంటి కృప చొప్పున తన దయాదాక్షిణ్యముల చేతను మనలను ఆయన యొక్క సజీవమైనటువంటి హస్తముల చోటున భద్రపరిచి మనల్ని నడిపిస్తూ ఉన్న విధానములు బట్టి ఆయనకు నిండు వందనస్తులమై ఉన్నాము. ప్రియమైన వారలారా, ఆరాధనలో 3 లేఖన భాగములు మనము ఈ దినము ఏర్పరచబడినటువంటి పాఠ్యభాగములను ఆలోచన చేసినట్లయితే చదవడానికి సమయం లేదు, కానీ 3 పాఠములని ఒక పాఠము బాగా షార్ట్ కట్ చేసి దాన్ని చదవడం జరిగింది. అయినప్పటికీ 3 పాఠములు మొదటి పాఠముగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి గ్రంథము పాత నిబంధన పాఠ్యభాగము 29వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదవబడిన వాక్యము. పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి భాగమును, అంతేగానే స్వార్థకుడైనటువంటి యోహాను 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి భాగమును మనం గమనించినప్పుడు ఇలాంటి దేవుని మాటను అతి కూలంకషముగా మనము పరిశీలన చేసి ధ్యానింపబద్ధులమై ఉన్నాం. మొదటిగా సువార్తికుడైన యోహాను 17వ అధ్యాయము 19వ వచనము గమనించుదాము. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి వరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా శ్రేయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభు, ఈ సమయంలో నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఈ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ మాట వినగల చెవిని గ్రహించు మనస్సును దయచేయండి.
నీ మాట మనిషిని మనగల చేయగలుగుతుంది. అటు నీ శ్రేష్టమైనటువంటి మాటను మేము వినిచి ఉండగా మా యొక్క హృదయాలను తెరుచుకుని నీ యొక్క వాక్కుకి చోటించి మా జీవితాలను మార్చుకొని నిన్ను కలిగినటువంటి జీవితాలను జీవించటకు కృప చూపించండి. వెనగల చెవిని గ్రహించి మనస్సుని ఇచ్చి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అనుకూలపరచున్నాను. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రియ విశ్వాసులారా, స్వార్థికుడైన యోహాను 17వ అధ్యాయము 1వ వచనం నుంచి ఈ 19వ వచనం వరకు మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అంతిమ సహవాస ప్రార్థనగా, దీనినే ప్రధాన యాజకుని ప్రార్థనగా కూడా వ్యాఖ్యాతులు చెబుతూ ఉంటారు. ఈ భాగమును మనం గమనించినప్పుడు ఇది ప్రార్థన. ఈ ప్రార్థనలో చివరాంకంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట క్రీస్తు ప్రభుల వారు ఉద్బోధిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ ప్రత్యేకమైన మాట అనగా, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇక్కడ 2 విషయాలు. సత్యమందు వారు ప్రతిష్ఠితులు కావాలి. రెండవ విషయం ఏమిటి అనగా, వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. అనగా తనను నమ్మినటువంటి పిల్లలు ప్రతిష్ఠిత జనాంగముగా, ఆ ప్రతిష్ఠిత జనాంగము కొరకు క్రీస్తు ప్రభుల వారు కూడా ప్రతిష్ఠించుకున్నటువంటి దైవ కుమారుడిగా, మనుష్య కుమారుడిగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇలాంటి విషయాన్ని గమనించినప్పుడు ప్రతిష్ఠిత జీవితం, డెడికేటెడ్ లైఫ్, ఏమిటి ఈ ప్రతిష్ఠిత జీవితం? ప్రతిష్ఠించుట అనగా ప్రత్యేకపరుచుకునుట, ప్రత్యేకమైనది. ఇక పాత నిబంధన పాఠ్య భాగాల్లోకి వెళితే అది నాజీరు చేయబడినది, అనగా అది కేవలము ప్రత్యేకమైనది. ఎవరి విషయంలో వాడతారు అనగా, సర్వసాధారణంగా లేవియా తెగకు సంబంధించినటువంటి భాషా పదము ఈ ప్రతిష్ఠించుకొనుట అనేది. ఇక యాజకుడు ప్రతిష్ఠించబడిన వాడు. దేవాలయంలో దేవుని బలిపీఠము దగ్గర యాజకుడు దేవుని కొరకై ప్రతిష్ఠ చేయబడిన వాడు, అనగా దేవుని కొరకై వాడబడుతూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి యాజకుడు. యాజకుడు ప్రజలను దేవుని యొద్దకు నడిపించడానికి ప్రత్యేకపరచబడినటువంటి, ప్రతిష్ఠించబడినటువంటి, ఉన్నతమైనటువంటి భావోద్వేగములతో విలువలు కలిగినటువంటి వ్యక్తి యాజక జీవితం. అది ప్రతిష్ఠిత జీవితం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రతిష్ఠిత జీవితం గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరి గురించి ఈ ప్రతిష్ఠితమైనటువంటి పదమును ఉద్బోధిస్తున్నాడు అనగా, అపోస్తలుడైనటువంటి పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి ఉత్తరములో 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఎలా రాస్తూ ఉంటాడు. ఏమని అనగా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును,
దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ ప్రతిష్ఠిత జనము అనగా ఎవరైపోయారు ఇప్పుడు అనగా, అయితే మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ములు పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ప్రతిష్ఠిత జనాంగము. ఆవేళ క్రీస్తు ప్రభువు వారు ఆయన శిష్యులను ఆయన పిలిచారు. ఆయన శిష్య గణాంకము 12 మందిని పిలిచి ఆ 12 మంది ఆయన పరిచర్యలో జీవించడం కొరకు ఆయన పునరుత్థానుడైన తర్వాత వారిని పిలిచి, మీరు సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అందరికీ బాప్తిస్మనిచ్చి అందరినీ కూడా నా శిష్యులుగా మీరు చేయండి. అనగా అందరినీ ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా చేయండి. అనగా చీకటిలో నుంచి అందరినీ వెలుపలికి తీసుకొని రండి అని ప్రభువు బోధించారు వారికి. కాబట్టి ఈవేళ ఎవరు ఈ ప్రతిష్ఠిత జనాంగము అనగా దేవుని చేత పిలవబడిన వారు ప్రతిష్ఠితమైనటువంటి జనాంగము. దేవుని పిల్లలు ప్రతిష్ఠితమైనటువంటి వారు. 3 విషయాలను అతి క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 3 పాఠ్య భాగముల నిమిత్తం 3 పాఠ్య భాగములలో నుంచి కూడా మొదటిగా పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయినటువంటి యిర్మీయా 29వ అధ్యాయంలో 11వ వచనంలో ఎలాగో రాస్తాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రతిష్ఠితమైనటువంటి జీవితము మొదటిగా ఇది దేవుని యొక్క ఉద్దేశ్యము నెరవేర్పు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. నీవు ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నావు. ఆయన ప్రణాళికలో నీవు జీవిస్తూ ఉన్నావు. నీవు నీ సొత్తు కాదు. నీ జీవితము నీ ఇష్టానుసారము కూడా కాదు. నీ జీవితము ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. ఎందుకు అనగా నీవు ఆయన యొక్క బిడ్డవు. నీవు ఆయన యొక్క స్వకీయ సంపాద్యము. ఆయన అమూల్యమైనటువంటి రక్తములో వెలపెట్టి నీవు కొనబడినటువంటి వ్యక్తిని. కాబట్టి తప్పనిసరిగా నీ జీవితము దేవుని యొక్క ఉద్దేశములో దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్పు నీ పట్ల జరుగుతుంది. నీ ఇష్టానుసారముగా నీవు జీవించుటకు నీకు హక్కు లేదు. ఎందుకంటే సమస్తము నీవు దేవుని చిత్తానికి లోబడి దేవుని ఇష్టానుసారముగా మాత్రమే నీవు జీవించాలి. ఎందుకు అనగా ఆయన యొక్క ఉద్దేశ్యము నెరవేర్పుగా నీవు లోకంలో ఉన్నావు. ఈ లోకంలో ఈవేళ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరంగా ఉంది. ఇందులో కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వ పరంగా రక్షక భటులు, పోలీసు వారు ఎంతో శ్రమించి వారి ఇండ్లను భార్య బిడ్డలను విడిచిపెట్టి సమాజం కొరకు వారు పరిచయం చేస్తామన్నారు. మనము ఇంట్లో జాగ్రత్తగా కూర్చుని ఉన్నాము. మన ప్రాణములను మనము సెక్యూర్ చేసుకుంటున్నాం. కానీ అవకాశము వారికి లేదు.
వారు వారి ప్రాణాలను సహితముగా ప్రాప్గా పెట్టి ఈ ప్రజలను కాపాడడానికి కంకణం కట్టుకుని వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అంతకు మించి వైద్యులు, డాక్టర్స్, ఈ వైద్యులు వారి ప్రాణాలను సహితము లెక్క చేయకుండా దివారాత్రులు భయంకరమైనటువంటి ఈ కోవిడ్తో బాధపడుచు ఉన్నటువంటి ప్రజలకు వారు పరిచర్యను అందిస్తూ ఉన్నారు. అరే, దాని జోలికి వెళితే, అసలు ఆ కోవిడ్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు వెళితే అది సోకి ప్రాణాలు పోతాయి అని భయపడుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వైద్యులు ఏం చేస్తున్నారంటే వారి ప్రాణాలను సహితము పణంగా పెట్టి, తెలుసు వారికి ఇది ఎలాగైనా మనల్ని అటాక్ చేస్తుంది, మనల్ని ఏ రీతిగానైనా సరే ఈ కోవిడ్ మనల్ని వంచిస్తుంది, అయినప్పటికీ మనతోటి బిడ్డలను, ఈ సమాజాన్ని మనం కాపాడవలసినటువంటి బాధ్యత మనకి ఉన్నది. ఎందుకంటే ఆనాడు పట్టా తీసుకున్నప్పుడు మనము డెడికేట్ అయ్యాం. దీనికి డెడికేట్ అయినటువంటి మనము మన పరిచర్య ఈ ప్రజలకు తప్పనిసరిగా ఉపయోగించాలనే ఆలోచనతో వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలము బాధ్యత, డెడికేషన్, వారు ఆ దినము ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు ప్రకారము ఈవేళ చనిపోయే పరిస్థితులు ఎదురైనప్పటికీ చనిపోతూ ఉన్నటువంటి ఈ కోవిడ్ పేషెంట్లను వారు చెయ్యి పెట్టి వారిని మీరు బ్రతికిస్తూ ఉన్నారు. దేవుని మహా ప్రణాళికతో, దేవుని నడిపింపుతో. ప్రియమైన దేవుడి వాళ్ళ, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ వైద్యుని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ రక్షణ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నేను ఏర్పాటు చేసుకున్నవాడు కాబట్టి ఈ నా సృష్టికి, ఈ సమాజానికి నీవు సేవ చేయాలి అని ఆయన తలంపు. అందుకనే ఆదికాండము 50వ అధ్యాయంలో 20వ వచనంలో ఎలాగూ రాస్తా ఉంటాడు. 50వ అధ్యాయం 20వ వచనము, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినములు జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. నీ ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. నీ ఉద్దేశము చాలా చిన్నది, కానీ నీ పట్ల ఆయన ఉద్దేశము చాలా పెద్దది. ఒక దినాన యోసేపు అనబడినటువంటి వ్యక్తి అన్నల చేత చంపబడడానికి ఆలోచన చేయబడ్డాడు. ఇంకా చివరికి వారు తోడబుట్టినటువంటి సహోదరుణ్ణి చంపి ఈ రక్తపాతంలో మూటగట్టుకునే కన్నా వీరిని ఎక్కడో దగ్గర బ్రతుకుంటే చాలు అనుకుని ఆలోచన చేసినప్పుడు యోసేపుని మిద్యానీయులకి అమ్మవేయడం జరుగుతుంది. ఇదంతా మీకు తెలిసినటువంటి విషయమే. సరే, యోసేపుని చిన్నప్పుడు అన్నలు అమ్మవేశారు. సరే, ఒక దినాన ఐగుప్తులో యోసేపు ఒక గొప్ప అధికారి అయ్యాడు. అధికారి అయినటువంటి యోసేపు ఎప్పుడో చిన్నప్పుడు అమ్మవేసినటువంటి తన సహోదరులకి భోజనం ఇవ్వడానికి యోసేపు ఐగుప్తులో సిద్ధంగా ఉన్నాడు. అనగా ఒకనాటి దేవుని యొక్క ఉద్దేశము ఏనాటికి బయలుపరచబడిందో చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే నీ పట్ల దేవుని ఉద్దేశము నెరవేర్పు తప్పనిసరిగా. దేవుని ఉద్దేశము నెరవేర్చడానికి ఆయన యొక్క బిడ్డవు నీవు. ఎందుకంటే నీవు లోకములో నుంచి పిలవబడ్డావు. నీవు మామూలు మనిషివి కాదు, నీవు ఆయన సొత్తువి. ఆయన ఏర్పాటు చేసుకున్న, ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డవు నీవు. కాబట్టి ఆయన ఉద్దేశము నీ పట్ల నెరవేర్చడానికి నీవు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అనగా సన్నద్ధుడుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, యోధుడులా ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకు అంటే నీవు ప్రతిష్ఠిత జనాంగానవి, నీవు ప్రతిష్ఠిత జనాంగానవి. యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు ఈ విధంగా ఐగుప్తులో ధాన్యం పట్టుకుని తినడానికి, ఆహారం పెట్టడానికి అనేక మందికి
ఆహారం ఇవ్వడానికి యోసేపు సిద్ధముగా ఉన్నాడు. నిజానికి యోసేపు ఒక దినాన అన్నలతో అమ్మబడినాడు. ఆ దినాన అన్నలతో అమ్మబడినాడు కాబట్టి ఈ దినాన యోసేపు కేవలము ఐగుప్తు వారికి మాత్రమే కాదు కానీ అనేకమైనటువంటి దోషస్తులకి అనేకమైన దేశస్తులకి ఆహారమును సిద్ధపాటు చేయువాడుగా దేవుడు ఉద్దేశము కలిగి అతనిని ఏర్పాటు చేశాడు. అందుకనే యోబు గ్రంథకర్త రాస్తూ ఉంటాడు ఈ రీతిగా, ఏమని అనగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ మాట్లాడతాడు. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటునే. దేవుడు సమస్తము చేయగలడు, ఆయన సమస్త క్రియలను చేయగలడు. అయితే నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. యోబు మాట్లాడుతూ ఉన్నాడు. చెడ్డ చివరికి యోబు మాట్లాడుతూ అన్నమాట, అయ్యా నేను ఒక దినాన చాలా విసిగిపోయాను, చాలా నలిగిపోయాను. నేను అసలు సర్వము పోగొట్టుకొని నన్ను నేను విసుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయాను. ఇక ఏదేదో మాట్లాడాను. అయితే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నీవు సమస్త క్రియలను చేయ దేవుడము, నీకు అసాధ్యమైనదేమీ లేదు. నీవు సమస్త క్రియలను నీవు చేయగలవు. అయితే నీవు ఉద్దేశించినది ఎప్పటికైనా సరే ఏది కూడా నిష్ఫలము కానేరదు. ప్రియమైన దేవుని వారులారా, దేవుడు ఉద్దేశించినది ఎంత కాలం అయిపోయినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ నిష్ఫలం అయిపోతుందని నీవు ఆలోచించడానికి వీల్లేదు. అది 1 నెల, లేకపోతే 10 నెలల, లేకపోతే 10 సంవత్సరాల, లేకపోతే ఎంతకాలం అనేది కాదు. కానీ తప్పనిసరిగా ఆయన ఉద్దేశము ఏమైతే అయ్యున్నదో ఆ ఉద్దేశము ఫలిస్తుంది. అది నిష్ఫలముగా పోదు. ఆ ఉద్దేశము నెరవేర్పు ప్రకారముగానే లూకా సువార్తికుడు తన మొదటి అధ్యాయములో 17వ వచనములో జకర్యాతో మాట్లాడుతూ ఉన్నటువంటి గబ్రియేలు దూతను మనము ఆలోచన చేస్తాం. గబ్రియేలు దూతను మనము ఆలోచన చేసినప్పుడు గబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతూ ఉంటాడు అనగా, ఇదిగో నీ యొక్క గర్భవాసమున పుట్టబోతున్నటువంటి ఈ కుమారుడు దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చడానికి దేవుడు ఆ బిడ్డను నీకు ఇస్తున్నాడు. ఈ విడుదయందు ఈ బిడ్డను దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే కారణం ఏమిటి అనగా, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడడానికి. యోహాను అనబడినటువంటి ఈ కుమారుడిని దేవుడు జకర్యా ఎలిజబెతులకు ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అనగా, ఆయన యొక్క పని, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక నెరవేర్చబడడం కొరకు దేవాది దేవుడు జకర్యా ఎలిజబెతులకు మృతతుల్యమైనటువంటి శరీరం నుంచి యోహాను అనబడినటువంటి ఈ బిడ్డను ఇవ్వబోతున్నాడు. ఈ బిడ్డ ఎట్లాంటి వాడు అనేది, ఎందుకొరకు ఇవ్వబడుతున్నాడు అనేది స్వార్థికుడైన లూకా మొదటి అధ్యాయము 17వ వచనంలో చాలా క్లియర్గా రాస్తూ ఉంటాడు. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుటకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషితులు అనను. నిజమే ప్రియమైన దేవుని వారులారా, యోహాను పుట్టినందుకు అనేక మందికి సంతోషము. ఎందుకు అనగా ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క జ్ఞానము అనుసరించి యోహాను బోధించాడు. యోహాను బోధ భయపడి బోధించలేదండి. ఎందుకంటే యోహాను ప్రతిష్ఠితుడు, యోహాను ప్రత్యేకించబడిన వాడు,
యోహాను అనేక మందిలో ఒక దేవుని ప్రణాళికతో ఈ భూమి మీద పుట్టినటువంటి ఒక ప్రవక్త ఎప్పుడు భయపడడు. ప్రవక్త ఎప్పుడు కూడా మానవ చర్యలకు అదిరిపోడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఫలము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నడిపింపు ఆ ప్రవక్తకు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి దేవుని సేవకుడు, దైవజనుడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా బెంబేలెత్తి పోవడం అనేది జరగదు. ఎందుకు అంటే అతను చేసేది ఏమిటి అనగా దేవుని యొక్క పని చేస్తా ఉంటాడు. దేవుని ఎంతకు అనేక మందిని నడిపిస్తూ ఉంటాడు. ఈ లోకము అంతా ఒక పోకడలో జీవిస్తూ ఉంటే దేవుని యొక్క పిల్లలను ఒక ప్రత్యేకమైనటువంటి పోకడలో నీతియుక్తమైనటువంటి మార్గదర్శకత్వంలో జీవించడానికి దైవజనుడు ఉత్తేజితుడై ప్రేరేపించబడుతూ జనములను తన యొక్క ప్రజలను ప్రేరేపిస్తూ ఆయన సన్నిధానానికి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి యోహాను బోధిస్తూ ఉన్నటువంటి బోధలో సర్వసంతానమా ప్రభువు ఉగ్రత నుంచి మీకు బుద్ధి చెప్పుటకు మిమ్మల్ని తప్పించుటకు బుద్ధి చెప్పువాడెవడు అంటాడు. సర్వసంతానమా, ఓ పాము యొక్క పిల్లలారా, రాబో ఉగ్రత నుంచి తప్పించుటకు నీకు బుద్ధి చెప్పువాడెవడు? నిజమే కదా, ఉన్నది ఉన్నట్టుగా బోధించే ప్రవక్త ఎలాంటి పరిస్థితుల్లోనే కూడా భయపడకుండా దేవుని యొక్క నీతి విలువలను సమాజానికి అందించే గొప్ప దైవజనుడిగా గబ్రియేలు ఒక దినాన యాజకుడైనటువంటి జకర్యాకు దర్శన భాగ్యంలో కనుపరిచి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశ నెరవేర్పు కొరకు యోహానుని ఇచ్చి ఉన్నాడు. రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రతిష్ఠిత జీవితంలో వారి ప్రార్థన అంగీకరింపబడును. ఎవరి ప్రార్థన? దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వారి ప్రార్థన, దేవుని యొక్క ప్రతిష్ఠిత జనాంగం యొక్క ప్రార్థన, దేవునితో నడుస్తూ ఉన్న వారి ప్రార్థన, దేవుని వెంబడి వెళుతూ ఉన్న వారి ప్రార్థన. అందుకనే రావి సుబ్రహ్మణ్య గారు రాసినటువంటి పాటను మనం పాడుకున్నాం. యేసుని కొరకై ఎలా జీవించదా అనే ఒక మంచి పాటను రావి సుబ్రహ్మణ్య గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనము ఎలా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పటికీ మనము ఎవరము అనగా మన పరలోక పౌరులము, మనము ప్రతిష్ఠిత జనాంగము, మనము ప్రత్యేకించబడినటువంటి పిల్లలము. ఆయన రాజ్య విలువలను, ఆయన నీతి విలువలను మనము కలిగినటువంటి జనాంగాన్ని. కాబట్టి యేసుని కొరకై ఎలా జీవించదా, ఎలా మనము జీవిస్తున్నాము, ఎలా మనం బ్రతుకుతున్నాము అంటే ఎందుకు అనగా యేసుని కొరకై మనం బ్రతుకుతున్నాము. ఈ భయంకరమైనటువంటి కరోనాలో ధనవంతుడు చనిపోతున్నాడు, ధనహీనుడు చనిపోతున్నాడు. ఏ తారతమ్యము లేదు, ఎంత ఉన్నా ఎంత లేకపోయినా ఎవరి ప్రాణమైనా సరే విత్తే గాల్లో కలిసిపోతూ ఉన్నది. అడుగుతలేదు ధనవంతుడా లేకపోతే ధనహీనుడా, అంటగాడా అందము లేనివాడా, జ్ఞానవంతుడా పామరుడా, ఇవేమో అడుగుతలేదు కరోనా. ఎవరైనా సరే అయితే ఒక విషయము జ్ఞాపకం చేసుకో, నీవు మాత్రము ప్రతిష్ఠిత జనాంగాము, ప్రత్యేకించబడినటువంటి మనిషిని. నీవు ఇక్కడ బ్రతుకుతున్నావు అంటే ఎవరి కొరకు బ్రతుకుతున్నావు అనగా యేసుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు. నీ కొరకు మాత్రం కాదు. నేను నా కుటుంబం కొరకు బ్రతుకుతున్నాను, నా భార్య కొరకు, నా బిడ్డల కొరకు, నా రక్త సంబంధుల కొరకు బ్రతుకుతున్నాను అనే మాటను కొంచెం పక్కన పెట్టు. ఇలాంటి కాలంలోని కూడా కొంచెం వెదరికి వచ్చి చూసినప్పుడు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనగా యేసుని కొరకు ఎలా జీవిస్తున్నాను, యేసు రాయవారిగా జీవిస్తున్నాను, యేసు ప్రేమ విలువలను అందించేవాడిగా నేను జీవిస్తూ ఉన్నాను, యేసు నీతి విలువలను నేను అందించేవాడిగా జీవిస్తున్నాను. అలాగే ఎప్పుడైతే ఉన్నావో తప్పనిసరిగా వారి ప్రార్థన అంగీకరింపబడును. ప్రవక్త ఇర్మియా 29వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురేని,
నేను మీ మనవి ఆలకింతును. మీరు నాకు మొరపెట్టిన, మీరు నాకు ప్రార్థన చేసిన, మీరు నన్ను వెతికిన తప్పనిసరిగా నేను మీ మనవి ఆలకింతును. చాలా సంతోషించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, అంతకు ముందు ఉన్నటువంటి ఈ పాఠ్య భాగాల్లో నేను వారిని ఎరుగను, వారితో మాట్లాడను, వారి మొరపెనను, వారి మాట నేను వినను అని చెప్తూ ఉన్నటువంటి దేవుడు ఈ ప్రజలతో అంటూ ఉన్నాడు. ఆయన మనస్సును మార్చుకొని, ఇదిగో నా ప్రజలున్నారే, నేను ఉద్దేశించిన ప్రజలు ఉన్నారే, నా ఉద్దేశ ప్రకారముగా నడుస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారే, ఇదిగో వారి కొరకు నేను వేచి ఉన్నాను, వారి కొరకు నేను వేచి ఉన్నాను, వారితో నేను జీవించాలని ఆశపడుతూ ఉన్నాను, వారి ప్రార్థన నేను వింటాను, వారి విజ్ఞాపనను నేను అంగీకరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని వారులారా, మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన వినాలి అంటే మనం ఎలా ఉండాలి? మనము తప్పనిసరిగా ఆయన ప్రతిష్ఠిత జనాంగంగా ఉండాలా, ప్రత్యేకమైనటువంటి ప్రజగా మనకు జీవించాలా. ఇర్మియా ప్రవక్త 13వ అధ్యాయంలో మొదటి నుంచి మనము గమనిస్తూ ఉంటే ఈ 11-12 వచనాల వరకు ప్రవక్త ఇర్మియాతో ఒక మాట చెబుతూ ఉంటాడు. ఏమని అనగా, నీ వెళ్ళి అవిసరాన నడికట్టు ఒకటి కొనుక్కొని దాన్ని నేలలో వేయకు, దాన్ని నీవు నడుమునకు కట్టుకో అని చెప్పి ఒక సూచన ఇస్తాడు అన్నమాట ప్రవక్తకి. అనగా గడెలు అన్నమాట, నడువానికి కట్టుకునే తాడు. ఈ తాడుని నీవు కొనుక్కొని కట్టుకో. తర్వాత నీవు ఆ నడుని కట్టుకున్నటువంటి ఆ నడికట్టు తీసి యూఫ్రటీస్ నది వద్ద ఉన్నటువంటి బండవీటిలోనికి పోయి దాన్ని దాచిపెట్టు. సరే, దాచిపెడతాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత నడికట్టు దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ నడికట్టు ఎలా ఉన్నది అనగా, ఆ నడికట్టు దాన్ని చూడగా అది చెడిపోయి ఉండను అంటాడు ప్రవక్త. ఆ నడికట్టు చెడిపోయి ఉండను. ఎలా చెడిపోయింది? అది దేనికి పనికి రాకుండా పోయింది అని చెప్తాడు. అయితే దేవుడైన యెహోవా అంటాడు, ఇదిగో యోధా వారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. ఇక్కడ 2 విషయాలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. నడుమునకు కట్టబడినటువంటి నడికట్టుకి, నడుమునికి ఉన్నటువంటి బంధం, నడుమునకు కట్టబడినటువంటి నడికట్టుకి ఈ శరీరానికి తాడికి ఉన్నటువంటి బంధము ఎట్లాంటిది అంటే, అది విడిపిస్తే విడదీయలేనంత బలమైనటువంటి బంధం. నడుములకి కట్టినటువంటి ఈ కట్టు ఎందుకు చెప్పాడు అంటే, ఇది చాలా బిగుతుగా వేయబడినటువంటి కట్టు. ఈ కట్టు సర్వసాధారణంగా ఊడిపోయే కట్టు కాదు. ఈ కట్టు ఇదిగో యోధా వారికి, దేవుడైనటువంటి యెహోవాకి ఉన్నటువంటి బంధం అలాంటిది. అనగా ఇదిగో ఎంత పటిష్టమైనటువంటి బంధము, ఎంత గట్టిదైనటువంటి బంధము. ఈ నడికట్టు ఏ రీతిగా నడుములకు బిగించుకున్నదో, తన యొక్క సుజనాంగమైనటువంటి స్వప్రఛాయైనటువంటి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రజలు ఆయనకు అట్లాంటి బంధముగా నెరవేసుకొని అన్నారు. అట్లాంటి బంధముగా ఉన్నటువంటి ఈ ప్రజలు ఇదిగో నడికట్టు యూఫ్రటీసు బండవీడుల్లో అయితే ఎలాగైతే చెడిపోయిందో, అలాగనే వీరు వారి యొక్క స్వయంకృత అపరాధములు, అనగా వారి గర్వాతిశయము, వారి యొక్క మహాగర్వముతో ఉన్నటువంటి స్థితిని కలిగి వీరేమైపోయారు అనగా, చెడిపోయినటువంటి నడుము కట్టు ఎలాగైతే
ఊడిపోయి తెగిపోతుందో వారికి వారి దేవునికి ఉన్నటువంటి బంధము తెగిపోయింది. అయితే మరలా ఇర్మియా గ్రంథకర్త ఈ 29వ అధ్యాయంలో 11వ వచనములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 11వ వచనం నుంచి గమనిస్తూ ఉన్నప్పుడు ఈనాటి పాత నిబంధన పాఠ్య భాగంలో ఇదిగో మరలా వారి పట్ల నేను నా ఉద్దేశమును నెరవేర్చదను. ప్రియమైన విశ్వాసి, ఎంత పాపినైనప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో చెడిపోయినప్పటికీ, ఎట్లా దేవునికి దూరమైపోయినప్పటికీ ఎప్పుడు కూడా ఆయన పిల్లలను ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఆయన తన ఉద్దేశమును మార్చుకుంటాడు. ఆయన తప్పనిసరిగా నీవు నీ బ్రతుకును మార్చుకోకపోయినా, నీవు పశ్చాత్తాప పడినా పడకపోయినా నీకు చాలాసార్లు అవకాశం ఇస్తాడు. చాలా మాటలు అవకాశాలు నీకు అనేకమైనవి ఇస్తూ ఉంటాడు. అయితే నీవు మాత్రము ఎప్పటికైనా తప్పనిసరిగా మారవలసిన పరిస్థితి ఉంటాయి. మారకపోతే కనుక ఇక ఎప్పటికీ మారకపోతే కనుక ఆయన నీ మొర వినడు, నీ విజ్ఞాపనను వినడు. ఎంతకాలమైనా ఇదే జీవితం నేను జీవిస్తాను అంటే సరికాదు. నీవు ఒక్కసారి, 2 సార్లు, 3 మార్లు అయ్యో పాద్రి గారు బైబిల్ గ్రంథంలో 77 మార్లు అని ఉన్నది కదండి అని అనుకుంటే అది సరికాదు. ఒక మనిషి తెలియక చేసిన పాపము క్షమించబడుతుందేమో కానీ తెలిసి చేసిన పాపము తెలిసి చేసిన పాపము క్షమించబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో అతను తప్పిపోయి చిట్ట చివరికి ఆయన దాగోను దేవాలయంలో కండ్లు ఓడబెరికి కట్టబడినప్పుడు చివరిగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవా యెహోవా, ఇదిగో ఆఖరిసారిగా ఒక్కసారి నీ మహాదర్శన భాగ్యం నాకు కలిగించు, నాకు శక్తినివ్వు, నాకు బలమునివ్వు. ఇదిగో నేను ఈ ఫిలిస్తీన్లను కలిసి చనిపోవాలి ప్రభువా, నేనేమి బ్రతకాలని అనుకోవట్లేదు ప్రభువా, నన్ను క్షమించి ఒక్కవారు నాకు శక్తినివ్వు ప్రభువా అన్నప్పుడు తన జీవితంలో ఎప్పుడూ అంత విజయం కాలేనంత విజయము చిట్ట చివరాంతంలో సంసోనికి దేవుడిచ్చాడు. ప్రియమైన విశ్వాసి, దేవునితో నీవు చెడిపోయినటువంటి ఆ యొక్క స్నేహశీలత, ఆ బంధము ఏదైనా ఉంటే గనక ఇప్పుడే మరలా నీవు తిరిగి కట్ట ప్రయత్నం చేయి. నీవు తిరిగి కట్టు ప్రయత్నం చేసినప్పుడు దేవునికి నీకు ఉన్నటువంటి ఆ సంధి, ఆ సఖ్యత, ఆ బలము చేకూర్చుకున్నప్పుడు తప్పనిసరిగా నీ ప్రార్థన, నీ విన్నపము, నీ విజ్ఞాపన ఆయన అంగీకరిస్తాడు. చిట్ట చివరిగా 3వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తా ఉంటాడు. 8వ అధ్యాయంలో 28వ వచనంలో ఒక మంచి మాట సెలవిస్తూ ఉంటాడు. ఏమిటి అనగా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎప్పుడైతే నీవు మార్పు చెంది నీవు ఆయన సొత్తువు అని గమనించి ప్రార్థన విజ్ఞాపనలతో ఆయనకు పరిపూర్ణముగా నీవు విధేయురాలవుతావో నీకు ఒక గొప్ప వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానము అనగా, ఇదిగో తప్పిపోయినప్పటికనే నీవు మరలా ఆయనను ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి ఆయన సంకల్పము చొప్పున నీవు పిలువబడినటువంటి నీకు ఏమిటి అనగా మేలు కలగడానికి నీవు పిలువబడ్డావు. ప్రతిష్ఠిత జనాంగముగా దేవుని యొక్క బిడ్డగా నీవు పిలువబడ్డావంటే ఊరకనే పిలువబడలేదు. నీవు మేలు అనుభవించడానికి పిలువబడ్డావు. ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వడానికే నిన్ను పిలిచాడు కానీ అసమాధానాన్ని ఇవ్వడానికి కాదు. ఆయన సమాధానానికి కర్త. శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక
నీవు గందరగోళ పరిస్థితుల్లో చాడిపోతూ నలిగిపోతూ ఉన్నావేమో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవు ఆయన సంకల్పము చొప్పున నీవు పిలువబడ్డావు. ఎందుకో తెలుసా? ఆయనను నీవు ప్రేమించావు కాబట్టి. నీవు ప్రేమించే దానికన్నా ఆయన అమితముగా నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమను నీవు అందుకుని ఆయన ప్రేమించడానికి నీవు తిరిగినప్పుడు తప్పనిసరిగా నీకు మేలు కలుగుతుంది. ఈ మేలును నీవు పొందుకోవాలి అంటే నీవు తప్పనిసరిగా నీవు ప్రతిష్ఠితమైనటువంటి బిడ్డవు అని నీవు గమనించాలి. ప్రతిష్ఠించబడినటువంటి జనాంగానివి అని నువ్వు తెలుసుకోవాలి. నేను లోకస్తులు పోయే మార్గంలో ఉన్న వ్యక్తిని కాదు అని నువ్వు తెలుసుకోవాలి. లోకులందరూ పోయే రీతిగా నేను వెళ్ళిపోతున్నాను అని నీవు అనుకోవద్దు. ప్రియమైన విశ్వాసి, ఈస్టర్ తర్వాత ఈ 5వ ఆదివారం దిన దేవాలయంలోనికి నీవు రాలేకపోవచ్చు. ఇల్లునే ఒక దేవాలయంగా మలుచుకుని చక్కగా ఆరాధనలో నీవు ఉన్నావు, చాలా సంతోషం. ఇలాంటి అనేకమైనటువంటి వాక్యోపదేశంలో నీ విన్నావు. ఎన్నో ఆరాధనలో పరిమళులు పొందావు. అయితే ఒక విషయాన్ని మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని ఉద్దేశ నెరవేర్పువి. దేవుని స్ఫూర్తి కాదు, నీవు దేవుని ఉద్దేశ నెరవేర్పువి. దేవుని ఉద్దేశ నెరవేర్పులో దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన విజ్ఞాపన పెట్టాడు, నీ మూలుగును పెట్టాడు, నీ వేదన పెట్టాడు. ఒకవేళ నీవు ప్రార్థించడం చేత కాకపోతే ఇవాళ పత్రిక వాక్య భాగంలో మాట్లాడుతూ ఉంటాడు. అయితే యుక్తముగా మీకు ప్రార్థించిన ఎలాగో తెలియదు కాబట్టి పరిశుద్ధాత్ముడే మీ పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేయను. ఆయన మూలుగుచు. నీ గురించి పరిశుద్ధాత్ముడు మూలుగుతాడమ్మా, నీ గురించి పరిశుద్ధాత్ముడు మూలుగుతాడయ్యా. ఏదో ట్రెడిషనల్ క్రిస్టియన్గా నీవు బ్రతకదు. ఎంతకాలము ఈ ట్రెడిషనల్ లైఫ్ ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం? నీకు కీర్తనగాడు చెప్పిన రీతిగా మరి నీ ఆయుష్ ఎట్లాంటిది? గడ్డిలోనే. నిజంగా ఈవేళ గడ్డిలా ఉంటుంది. హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత 3-4 రోజులు బ్రతికితే బ్రతుకు, లేకపోతే శవాన్ని కూడా ఇవ్వడం లేదు. అది కాదు అనుకుంటే 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవము, ఆయాసమే, దుఃఖమే. ఇలాంటి స్థితిలో నీవు తప్పనిసరిగా ఈ లోకానికి స్వస్తి చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు ప్రత్యేకించబడినటువంటి బిడ్డవు కాబట్టి, ఆయన రక్తములో కడగబడినటువంటి బిడ్డవు కాబట్టి, నేను రక్షించబడ్డాను అని చెప్పి దాన్ని పక్కన పెట్టి నీ స్థానికి నీవు బ్రతుకుతూ ఉంటే ప్రాణమైనటువంటి పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉందా? నీకు స్థానం ఉందా? నీకు సభ్యత ఉందా? నీకు సభ్యత్వం ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సమస్తము మేలు జరగడానికి నీవు పిలువబడ్డావు. మేలు కొరకు నీవు పిలువబడ్డావు. ఆయన దివ్యమైన వాగ్దానం నీకు ఉన్నది. ఆ వాగ్దాన ఫలమును ఇశ్రాయేలు ప్రజలు అందరూ అనుభవించలేకపోయారు. దేవుడు వారికి వాగ్దానం చేశాడు, వాగ్దాన భూములకు తీసుకుని వెళ్తానని. 430 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత వారిని వాగ్దాన భూమికి నడిపించాడు. కానీ ఆ తరము వారి యొక్క అజ్ఞానం వల్ల వాగ్దాన భూములకు వెళ్ళలేకపోయారు. ఒక నూతనమైనటువంటి తరము, నూతనమైన తరం మాత్రమే కాదు కానీ 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి కాలేబు కూడా, యెహోషువ కూడా నూతనమైనటువంటి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారు. ఇదిగో దేవుడు నీకు కూడా ఒక వాగ్దానము ఈ దినాన్నిచ్చాడు. నీకు మేలు జరగడానికే. ఏది జరిగినా సరే ఉన్నటువంటి కీడును చూసి నీవు వెళ్ళిపోతున్నావేమో, ఉన్నటువంటి శోధను చూసి నీవు వెళ్ళిపోతున్నావేమో, ఉన్నటువంటి బాధలను బట్టి నీవు విడిచిపోతున్నావు. భయపడకు. నీవు కాదు, నీవు ఆయన సొత్తుని. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ప్రత్యేకమైన మనిషివి, నీవు ప్రతిష్ఠించబడినటువంటి మనిషివి. నిన్ను గురించి నీ ఆలోచన వద్దు కానీ నీ దేవుని గురించి నీవు ఆలోచించు. నీ దేవుడు నీకు సమస్తము ఇచ్చేవాడు, నిన్ను మెరుగుపరచువాడు,
నిన్ను సరైనటువంటి జీవితాన్ని ఇచ్చి నడిపించేవాడు, నీకు సరైనటువంటి మార్గదర్శి, సరైనటువంటి మార్గంలో నిన్ను నడిపించేవాడు, నీకు సమస్తము అనుగ్రహించేవాడు. కాబట్టి ఆ ప్రతిష్ఠిత జీవితాన్ని కలిగి జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము నీకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానులకు ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలపులకు కావలి కాయను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయుము. నీ రక్షణ నాకు మారాలా సమాధిగల మనసు కాలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థించము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాకరుడా, మీకు స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం దివ్యమైన నీ వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఓ ప్రియ ప్రభు, ప్రతిష్ఠిత జీవితం గురించి మేము నేర్చుకొని ఉన్నాం. నిజమే, మేము మా సొత్తు కాదు, మేము నీ సొత్తు, వెలపెట్టి కొనబడిన వారము. ఆశ్చర్యకరమైన చీకటిలో నుంచి మేము విడిపించబడిన వారము. ఓ అద్వితీయ సత్యదేవుడా, నీ వాక్యమును మేము గమనించి, నీ వాక్యపు లోతును గుర్తెరిగి, నీ వాక్యానుసారముగా మేము జీవించుటకు మాకు బుద్ధి వివేకములను దయచేయమని బ్రతకలాడుకుంటున్నాం. ఓ ప్రియ తండ్రి, అయా ఈ సమయంలో ప్రపంచ పరిస్థితిని గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితిలో ఈ లోకం ఉన్నది. దేవా, కోవిడ్ అనే భయంకరమైనటువంటి వైరస్ వలన ఈ యొక్క ప్రజలు నశించిపోతూ ఉన్నారు. ఓ తండ్రి, అట్లాంటి పరిస్థితుల్లో మేమున్నాం. నాయన, నీ కృప, నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యము మా మీద ఉంచమని బ్రతకలాడుకుంటున్నాం. ఓ ప్రియుడైన తండ్రి, ఈ సమయంలో ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి కృప చూపించావు, నీకు స్తోత్రాలు. ఓ ప్రియుడైన దేవా, మీ ఘననామానికి స్తోత్రములయ్యా. అయా, అనేక మంది బిడ్డలు ఈ ఆరాధనలో పాలిభాగస్తులై ఉన్నారు. దేవా, వారి వారి గృహాలలో, వారు ఉన్నటువంటి స్థలాలలో నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ దీవెనలను, నీ కాపుదలను ఆ బిడ్డల మీద వంచమని బ్రతకలాడుకుంటున్నాను. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి బలహీనతలలో, కష్టకాలంలో, నష్టకాలంలో, వ్యాధి బాధలతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అయా,
నీ దయా దాక్షిణ్యములను, నీ ప్రేమను, నీ కనికరమును నీ పిల్లల మీద వంచమని బ్రతకలాడుకుంటున్నాం. ఓ ప్రేమ గల తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఈ కోవిడ్తో బాధపడుచు ఉన్నారో వారందరికీ కూడా అయ్యా నీ సహాయము, నీ క్షేమము, నీ నడిపింపు దయచేయమని వారిని దాచి భద్రపరచమని బ్రతకలాడుకుంటున్నాం. ఓ ప్రియుడైన తండ్రి, ఆర్థికముగా భయంకరమైనటువంటి కష్టాలలో ఉన్నటువంటి బిడ్డలను నీ కృపలో ఆదరించమని బ్రతకలాడుకుంటున్నాం. అయ్యా తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక అన్న రీతిగా ఆయా ప్రాంతాలలో ఎవరికి వారే యమునా తీరైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నది తండ్రి. దేవా నీ సహాయము, నీ ఆదరణ వారికి దయచేయమని బ్రతకలాడుకుంటున్నాం. ఓ ప్రియుడైన తండ్రి, ఇదిగోనండి ప్రభువా, ఈ ఆరాధనలో పాలుభాగస్తులైనటువంటి సంఘ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, విశ్వాసులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారు ఏ ఏ స్థలాల్లో ఉన్నా, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నా నీ శాంతి, నీ సమాధానము, నీ నెమ్మది వారికి ప్రసాదించండి దేవా. సరైనటువంటి రీతిలో వారు తినడానికి ఆహారము, ఉండడానికి వసతి, దేవా ధరించడానికి వస్త్రములు అన్నిటినీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించు. ఆయురారోగ్య బలములు, సమాధానములు, నెమ్మదితో కూడిన జీవితాలు వారికి దయచేయండి. ఈ కష్టకాలంలో నీ పిల్లలైన వారిని ప్రతి ఒక్కరిని దర్శించు. అంత మాత్రమే కాదు కానీ అనేక మంది నిన్ను ఎరుగక దర్శించిపోతూ ఉంటే ఒక్క మాట అయినా వారి విని రక్షణ తండ్రి వారు నిన్ను వెంబడించి నిన్ను హత్తుకొనడానికి కృప చూపించు. ఈ మా విన్నపములను అంగీకరించు. రక్షకుడైన యేసు నామములో మిక్కులు పూర్వకంగా బ్రతకలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మామూలుగా ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనలో దుష్టులు మమ్మల్ని తప్పించము. రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యనమే. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి హృదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. సైన్యా